Good morning, Madhu. Good morning. Nidrala, no. Hey, it's our first video. I'm so excited. Are you excited, man? Hello everyone, welcome to my channel Harika Boppa Vlogs. And ఇది నా ఫస్ట్ వీడియో. ఇందులో నేను ఫస్ట్ టైం మధుని ఇంట్రడక్షన్ చేస్తున్నా. ఇది కూడా మేము పెళ్ళి తర్వాత తీస్తున్నాము. ఎందుకు ఏంటి అని అనేది నేను ఈ వీడియోలో మొత్తం లాస్ట్ వరకు చెప్తా. అండ్ ఈ వీడియో ఏంటి అంటే మెయిన్గా నన్ను ఇన్స్టాగ్రామ్లో చాలామంది అంటే నా పెళ్లి సిరీస్ పెట్టండి అని అడిగారు అనమాట. సో పెట్టేదానికన్నా ముందు తను ఎవరు, తన పేరేంటి, తను ఏం చేస్తాడు, ఆ ఇంట్రడక్షన్స్ ప్రాపర్గా ఇచ్చుకొని మా స్టోరీ ఏంటి, మేము ఎట్లా పెళ్లి జరిగింది ఏంటి ఇవన్నీ చెప్పి ఆ తర్వాత పెళ్లి సిరీస్ స్టార్ట్ చేస్తే మంచిగా ఉంటుంది అని చెప్పేసి నేను అనుకొని ఈ వీడియో ఇప్పుడు స్టార్ట్ చేసినాను అనమాట. ఇప్పుడు మాకు ఆల్రెడీ ఈ వీడియో షూట్ చేసినప్పటికీ పెళ్ళి అయిపోయింది. సో నేను పెళ్లి సిరీస్ లేట్గా స్టార్ట్ చేస్తున్నా, ఐ నో దాట్. కానీ చేసేదైనా ఏదైనా సరే మంచిగా చేసి మంచి వీడియోలు పెట్టాలి అని అన్న థాట్తో సో ఆపిన అనమాట. లాస్ట్ కొన్ని డేస్ బ్యాక్ ఒక స్టోరీ పెట్టిన అనమాట. లైక్ మీకేమన్నా క్వశ్చన్స్ ఉంటే మమ్మల్ని అడగండి, మేము ఒక కపుల్ వీడియో చేస్తాము, అందులో మీ డౌట్స్కి మేము క్లారిటీ ఇస్తాము, Q&A పెట్టుకుందామని చెప్పేసి పెడితే చాలామంది చాలా క్వశ్చన్స్ అడిగారు. సో అందులో రిపీటెడ్గా వచ్చిన క్వశ్చన్స్ అన్నింటినీ నేను లిస్ట్ డౌన్ చేసిన. అండ్ ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్కటి, అంటే లైక్ మా లవ్ స్టోరీ ఏంటి, ఎప్పుడు పెళ్ళైంది, ఎలా కలుసుకున్నాము, జాబ్స్ ఏంటి, ఏజెస్ ఏంటి, శాలరీస్ ఏంటి, నేచర్ ఎట్లుంది, సో పెళ్లి తర్వాత డిస్కషన్స్ ఇవన్నిటి గురించి అడిగారు అనమాట. సో నేను అవన్నీ ఇందులో రాసిన, ఆల్మోస్ట్ ఒక 50 క్వశ్చన్స్ వరకు రాసిన. సో యా, అండ్ ఇప్పుడు టైం 2 అవుతుంది లిటరల్గా. సో రాత్రి 2కి కూర్చొని ఈ వీడియో షూట్ చేస్తున్నాము. ఎవ్రీ వీకెండ్ ఏదో ఒక పని అయిపోతుంది. సో ఈ వీకెండ్ ఖచ్చితంగా దీన్ని కంప్లీట్ చేయాలని అనుకొని ఇప్పుడు ఈ వీడియో స్టార్ట్ చేసినాం. లెట్ మీ ఇంట్రడ్యూస్ మై హస్బెండ్. సో నా యూట్యూబ్ ఛానల్లో మా హస్బెండ్ని ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నా. హీఈస్ మధుకర్. సో నేను హారిక బొప్ప, అండ్ నా ఛానల్ హారిక బొప్ప వ్లాగ్స్. సో మీరు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి కంటెంట్ రాబోతుంది ఖచ్చితంగా. సో ఫస్ట్ అయితే లెట్స్ గో ఇంటు ద క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్స్ అన్నీ వెళ్తున్నా కొద్దీ తన గురించి మీకు చాలా వరకు తెలుస్తుందని నేను అనుకుంటున్నా. సో ఫస్ట్ క్వశ్చన్, మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా, ఫస్ట్ టైం ఎప్పుడు కలిశారు? సో మాది 1 2 3 అరేంజ్ మ్యారేజ్. సో మాది అరేంజ్ మ్యారేజ్. మేము ఫస్ట్ టైం కలిసింది అని అంటే మా పెళ్లి చూపులలోనే. సో క్లోజెస్ట్ రిలేటివ్స్ వల్ల ఇప్పుడు తెలిసింది, వెళ్ళి పెళ్లి చూపులకు వెళ్ళినాము. డైరెక్ట్ పెళ్లి చూపులు ఒకటే రోజు అయినాయి. ఫస్ట్ టైం చూసుకున్నదంటే డైరెక్ట్ చూసిందంటే పెళ్లి చూపులలో. నార్మల్ గా అయితే ఫొటోస్ చూసాను నేను. సో ఆ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి యాక్చువల్ గా. సో ఎట్లాగా ఆ టాపిక్ వచ్చింది కాబట్టి ఫస్ట్ టైం ఆ క్వశ్చన్ ఉంది ఇందులో. నా ఫొటోస్ చూసినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి, సేమ్ వైస్ వర్సా నాకు కూడా నేను చెప్తాను. అంటే ఫస్ట్ టైం ఫోటో చూడగానే నార్మల్గా క్లిక్ అయిన విషయం అయితే ఫస్ట్ నీ స్మైల్ బాగుంది, ఆ స్మైల్తోనే ఫేస్కి అందం వచ్చింది అనిపించింది. అండ్ ఐస్ కూడా అట్రాక్షన్, అండ్ ప్లస్ నీ స్మైల్ ఫేస్ని ఇట్లా గ్లోగా ఇస్తుంది మంచిగా, అందుకోసం. సో నేను ఫస్ట్ టైం మధు చూసినప్పుడు అయితే ఒక ఫ్లైట్లో మధు వెళ్ళే ఫోటో పంపించినావు జాకెట్ వేసుకొని. అండ్ బయోలో అంటే మాకు బయో పంపించిన అన్నట్టు తనది. అందులో ఏం పెట్టుకున్నాడు అంటే ఆయన ఇన్స్టా ప్రొఫైల్ చూసిన నేను మధుది. సో చూసినప్పుడు ఇంట్రెస్ట్ ఏంటంటే ట్రావెలింగ్ ఇష్టము, జిమ్ ఎక్సర్సైజెస్ ఇష్టం అని చెప్పేసి పెట్టుకున్నాడు. సో నా ఒపీనియన్లో ఏంటంటే ట్రావెలింగ్ అంటే హ్యాపీ పర్సన్, ఎక్సర్సైజెస్ చేసే వాళ్ళు హెల్త్ కాన్షియస్, సో హెల్తీగా ఉండడానికి ఇష్టపడతాడు. నేను ఇట్లా అనుకున్నా. అండ్ ఫొటోస్ వైజ్గా కూడా ఓకే యా గుడ్, ఇంకా డైరెక్ట్ యూస్ ఎట్లుంటాడో చూద్దాం అని అనుకున్నాను నేను. వాట్ ఈస్ యువర్ ఫస్ట్ ఒపీనియన్ ఆన్ హిమ్ ఆర్ హర్? మన పెళ్లి చూపుల్లో నీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే ఓకే, ఇప్పుడు ఫొటోస్లో చూసినా కాబట్టి మంచి అనిపించింది. డైరెక్ట్ చూడగానే కొంచెం భయం వేసింది, ఎందుకంటే ఇంటరాక్షన్ విత్ లేడీస్ అన్నప్పుడు కొంచెం లిటిల్ షై అండ్ ఇంట్రోవర్ట్ పర్సన్ కాబట్టి సడన్గా ఇంకా కొంచెం అనిపించింది. బట్ దాని తర్వాత ఇంకా ఫ్యామిలీ వైబ్స్ అవి బట్టి మంచిగా అనిపించింది. సో మాకు ఇద్దరికి పెళ్లి చూపులు మా మేనత్త వల్ల జరిగినట్టే ఆల్మోస్ట్. మా మేనత్త మా డాడీ వాళ్ళ అక్క, సొంత అక్క, మా అత్తమ్మ వీళ్ళ ఇంటి పక్కన ఉండేవాళ్ళు. మా మేనత్త వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఊరు అనమాట వాళ్ళది. సో మా మేనత్త పెళ్ళైనప్పటి నుంచి వీళ్ళ ఫ్యామిలీస్ మొత్తంకి తెలుసు. ఇంటి పక్కనే, లిటరల్గా పక్కన అంటే పక్కనే. వైబు కుదిరింది ఆ రోజు, అట్లా అయిపోయింది. అండ్ ఫస్ట్ ఒపీనియన్ నాకు మధు మీద అంటే కంప్లీట్ సైలెంట్ ఉండే మధు. సో ఇంకా వెరీ సైలెంట్, అసలు పెళ్ళైతే కూడా ఇట్లనే సైలెంట్ ఉంటాడా అని ఒకటి ఉండే. అదంతా కాసేపటికి కొంచెం మాట్లాడిండు, స్మైల్ ఇచ్చిండు. బట్ ఫస్ట్ ఒపీనియన్ అయితే షై. చూసి ఫస్ట్ స్మైల్ ఇచ్చింది గుర్తుంది నాకు. నేను ఇచ్చిన అందరూ మాట్లాడుతున్నప్పుడు ఇట్లా సడన్ గా చూడగానే నువ్వు ఇట్లా నవ్వినావు, నేను నవ్వి. అవునవును, అది నా ఒపీనియన్. నెక్స్ట్, వాట్ మేడ్ యూ టు ఫీల్ దట్ హీ ఈస్ ద వన్? అట్లా. అండ్ ఫ్యూచర్లో ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే ఎలాంటి క్వాలిటీస్ చూసుకొని చేసుకోవాలి అన్న క్వశ్చన్స్ కూడా వచ్చినాయి. ఇట్ అప్లికేబుల్స్ టు బోత్, మేల్కి ఫీమేల్కి కదా. సో నువ్వు నన్ను ఫైనల్గా తనే అని ఫిక్స్ అవ్వడానికి ఓన్లీ నేను రీజనా,
ఇఫ్ ఇన్ కేస్ నేను ఒక్కటే రీజన్ కాకపోతే ఇంకేంటి రీజన్స్, నేనే రీజన్ అన్నప్పుడు ఆ రీజన్స్ ఏంటి? అన్ని మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి నార్మల్గా, అన్ని కలిపి. దాంట్లో ఫస్ట్ ఇంకా నువ్వు అంటే నేనైతే కొన్ని అంటే టిక్ లిస్ట్ అంటే నార్మల్గా అబ్బాయి లెవెల్ సైడ్ ఉన్నప్పుడు అయితే కొన్ని టిక్ లిస్ట్ ఉంటాయి. వాటిలో ఏంటిదంటే అమ్మాయి చూడంగానే కొంచెం స్మైలీ ఫేస్ ఉండాలి, స్మైలీ ఫేస్ ఉండాలి కొంచెం. ఎందుకనంటే టెన్షన్తోనే అట్లా ఇట్లా వచ్చినప్పుడు కొంచెం స్మైల్తో రిసీవ్ చేసుకుంటే బాగుంటుంది అన్న ఫీల్ ఎవరికైనా ఉంటుంది. సో దాని పరంగా టిక్ లిస్ట్ ఓకే అని. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుండాలి అని అంటే వాళ్ళు ఇన్ ద సెన్స్ మానిటరీ బ్యాక్గ్రౌండ్ కాదు, రెస్పెక్ట్ఫుల్ ఫ్యామిలీ అండ్ రెస్పెక్ట్ఫుల్ పీపుల్ అట్లాంటి దాంతో. ప్లస్ మళ్ళీ ఏంటంటే కొంచెం ఫ్యామిలీస్ అన్ని ఇంటరాక్టివ్గా ఉండాలి అన్నట్టు అనుకున్నా. అన్నిటి పరంగా ఓకే, నాకు మంచిగా అనిపించింది కదా. సో నేను ఓకే చెప్పడానికి, సో నాకు ఓవర్ యాటిట్యూడ్ పర్సన్స్ అంటే అస్సలు నచ్చరు. ఏదో అందంగా ఉన్నాను లేకపోతే ఫిట్గా ఉన్నాను మనీ ఉన్నాయను ఏదో ఒక రకంగా ఓవర్గా ఫీల్ అయిపోయి ఓవర్గా చూపించేసుకొని వాళ్ళే ఎక్కువ అనే డామినేటింగ్ నేచర్ ఉంటారు కదా, నాకు అట్లా నచ్చరు అన్నట్టు. సో నాకు ఆ మగ విషయం మొత్తానికే కనిపించలేదు ఆ రోజు అది. అండ్ ఫ్యామిలీ వైజ్గా చూసుకుంటే మా పేరెంట్స్కి వాళ్ళ పేరెంట్స్కి సింక్ అయింది మంచిగా. అండ్ మా మేనత్త మామయ్య డాక్టర్, మా డాడీ డాక్టర్. సో ఆల్మోస్ట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ అంటే ఎలా గ్రో అయినామో ఫ్యామిలీస్ అన్నవి ఆల్మోస్ట్ సేమ్ ఉండే. సో అది తెలిసినప్పుడు కూడా మా డాడీ వాళ్ళకి కూడా ఖుషి ఉండే అన్నట్టు. అండ్ అట్ ద సేమ్ టైం మా మేనత్తున్నారుగా, మీ ఇల్లు మీ ఫ్యామిలీ అంతా ఎప్పటి నుంచో తెలుసు. మా మేనత్తనే నన్ను ఎక్కువ చేసుకో మంచి ఫ్యామిలీ ఏం కాదు ఓకే చెప్పు అనుకుంటే హస్బెండ్ మెటీరియల్ టైప్ అంటారు కదా, చేసి పెట్టి మంచిగా లేకపోతే చూసుకునే టైప్ ఉండగలిగితే బెటర్. దట్ మధు క్యాన్ డూ. కొంచెం ఎంత ఎక్స్పెక్ట్ చేసినంత కాదు కానీ. సో నెక్స్ట్ క్వశ్చన్, పెళ్లి ముందు పెళ్లి తర్వాత లైఫ్ ఎలా ఉంది? సో నాకు పెళ్ళికి ముందు బాధ్యతలు ఎక్కువ లేవు, పెళ్లి తర్వాత చాలా పెరిగినాయి. చాలా చేంజెస్ అవుతాయి. ఐదర్ అది మన రొటీన్ లైఫ్ అలవాట్ల నుంచి స్టార్ట్ చేస్తే నేచర్, సర్కమ్స్టెన్సెస్, ఎవ్రీథింగ్ అన్నీ చేంజ్ అవుతాయి. సో నాకు పెళ్లి తర్వాత చేంజ్ అని అనిపించింది అంటే పొద్దున లేవడం. హాస్టల్లో ఉన్నప్పుడు మంచిగా ప్రశాంతంగా క్యాబ్ ఒక గంటలో వస్తుంటే గంట ముందు లేచి స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంటుంది కాబట్టి పోయి తినేసి వచ్చి బాక్స్ పెట్టుకొని చలో ఆఫీస్ ఎంజాయ్ చేసేస్తుండే, డేని రిలాక్స్డ్ ఉంటుండే. ఇప్పుడు కొంచెం పనులు పెరుగుతాయి. నా ఒపీనియన్ అయితే పెళ్లి కన్నా ముందు కొన్ని డేస్ ఇండివిజువల్గా ఇల్లులో రూమ్లో తీసుకొని వంట చేసుకొని ప్రశాంతంగా కొన్ని రోజులు ఉండే అలవాటు అయితే సడన్గా ఇట్లా పెళ్ళైన తర్వాత కొత్త అన్న ఫీలింగ్ రాదు, కొంచెం అలవాటు అవుతుంది. సింగిల్ లైఫ్ కాబట్టి ఏది చేసినా నడుస్తుంది. ఇప్పుడు ఏది ఉన్నా కానీ కొన్ని దృష్టిలో పెట్టుకుని చేయాలి. సో ప్రియారిటీస్ మారుతాయి. మేజర్లీ ఇంకా 2 డిఫరెంట్ లైఫ్స్ నుంచి వచ్చి ఒక దగ్గర ఉండడం అన్నీ చేయడం కాబట్టి కొంచెం అండర్స్టాండింగ్స్ అవి ఇవన్నీ పెరుగుతాయి. పెళ్ళికి ముందు ఫుల్ అగ్రెషన్లో ఉంటుండే, దాని తర్వాత అయిపోయినా అగ్రెషన్, బట్ అగ్రెషన్లో కొంచెం లిటిల్ బిట్ తగ్గుతూ వస్తూ ఉంటుంది. ఇంకా అదే ఒక పెద్ద మార్పు అనుకోవాలి. సో ఆటోమేటిక్గా బాధ్యత పెరుగుతుంది. సో పెళ్లి తర్వాత అయితే బోత్ సైడ్స్ బాధ్యత డిపెండెన్స్ పెరుగుతుంది. వంట అవి ఇవి అవన్నీ కాదని ఎవరికైనా ఇదిగో అబ్బాయిల సైడ్ అయితే సొసైటీ సైడ్ బాధ్యత పెరుగుద్ది, అమ్మాయి సైడ్ అనుకుంటే ఇంట్లో బాధ్యతలు పెరుగుతాయి. అది ఎలా పెరిగినా ఏం జాబ్ చేస్తున్నా ఏదున్నా కూడా ఆన్ దాట్. నెక్స్ట్, ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నారు? అదర్ కంట్రీస్కి వెళ్ళే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? అండ్ అత్తమ్మ వాళ్ళతో కలిసి ఉంటున్నారా? సో ప్రజెంట్ అయితే మేము హైదరాబాద్లో ఉంటున్నాము. అండ్ అత్తమ్మ వాళ్ళతో కలిసి ఉంటున్నాము అంటే లేదు, మేమిద్దరం అత్తమ్మ వాళ్ళది ఊరు అక్కడే, లైక్ ఆ డీటెయిల్స్ అని నేను చెప్తా ఉంటా వచ్చే వీడియోస్లో. సో మేమైతే ఇప్పుడు మేమిద్దరమే సింగిల్గా మేమిద్దరమే సపరేట్గా హైదరాబాద్లో ఉంటున్నాము. అండ్ యూఎస్కి వెళ్ళే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? సో యూ కెన్ ఆన్సర్ దిస్. అబ్రాడ్ ప్లాన్స్ అవి ఇవన్నీ ఏం లేవు. నాకు అట్లా అంత పెద్ద ఇంట్రెస్ట్ కూడా ఏం లేదు. ఎక్కడున్నాం అక్కడ మంచిగా బతుకుతాయాలనిపిస్తుంది. చాలా రేర్ సాఫ్ట్వేర్ జాబ్స్ అంటే హైదరాబాద్ రావాల్సిందే. నెక్స్ట్ క్వశ్చన్, మధులో ఆర్ హారికలో మీకు నచ్చే క్వాలిటీస్ ఏంటి? నువ్వు చెప్పు, నీ నుంచి వినాలని ఉంది. క్వాలిటీస్ అనగానే గుర్తుకు రావు కానీ అది ఎందుకనంటే డే టు డే లైఫ్ అవన్నీ. కానీ పర్టికులర్ క్వాలిటీస్ అంటే నార్మల్గా మేనేజ్మెంట్ కానీ కొన్ని విషయాలు వదిలేస్తే కొన్నిట్లో మంచి మేనేజ్మెంట్ స్కిల్స్ కానీ తెలివి కానీ కొన్ని అంటే అండర్స్టాండింగ్ క్యాపబిలిటీస్ ముందర నుంచి నెక్స్ట్ లెవెల్ వరకు అంటే ఆ మార్పు ఎట్లా అనేది అర్థం చేసుకోవడము. యాక్చువల్గా కొంచెం క్రిటికలే చెప్పే విధంగా అర్థం కాదు కానీ ఎంత చెప్పినా అవే ఇంకా నాన్న అది ఎట్లుంటుందని అంటే చిన్న ఇంకా సేమ్ కుమ్మరతను కుండలు చేస్తే ఎట్లా వస్తుంది ఆ షేప్ అనేది అట్లా అంతే ముందరలో ముద్దలాగానే ఉంటుంది కానీ దాన్ని మంచి స్నానం మరి నేను అదే అంటున్నా కదా, నువ్వు మట్టి ముద్దవు అని అనట్లేదు, దాంట్లో ఆ ఎసెన్స్ పట్టట్లేవు నువ్వు.
అవే మేనేజ్మెంట్ స్కిల్స్ అంటారు. నార్మల్గా ఎక్స్టర్నల్ పార్టీస్ని మేనేజ్ చేయడం కానీ, లేకపోతే నీది నువ్వు ఇన్స్టాగ్రామ్ సపరేట్గా హ్యాండిల్ చేయడము, దాంట్లో ఉండే పాజిటివ్స్ నెగిటివ్స్ వాటిని సర్దుకోవడము, లేకపోతే గ్రో అవ్వాలనే ఇంటెన్షన్స్ కానీ, లేకపోతే ఇప్పుడు అవి చేస్తూ కూడా కొంచెం టైం క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉన్నా కానీ ఇల్లుని మెయింటైన్ చేయడం కానీ. నాకు మధులో నచ్చేదంటే ఫస్ట్ ఓపిక, సెకండ్ థింగ్ పని తీసుకుంటాడు ఎంత అయినా. ఇప్పుడు ఇల్లు అవుతుంది మాది కొత్తది, సో బయట ఎక్స్టర్నల్ వర్క్స్ అవుతున్నాయి, అవన్నీ మేనేజ్ చేస్తున్నాడు. ఎవరిపైన డిపెండ్ కావద్దు, పేరెంట్స్ పైన కూడా డిపెండ్ కావద్దు. అంటే ఇండివిజువల్గా నేను ఒక ఏజ్కి వచ్చినా నేను చేసుకోవాలి అని అన్న దాంట్లో. అండ్ ఫ్రెండ్స్తో బాగుంటాడు, నాకు అది మంచిగా నచ్చుతుంది. ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటాడు, బాగా నచ్చుతుంది, ఫ్రెండ్లీ నేచర్ నచ్చుతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ యువర్ లవ్ లాంగ్వేజ్? లవ్ లాంగ్వేజ్ అంత తిక్క వేయడమే లవ్ లాంగ్వేజ్. సరే, నా లవ్ లాంగ్వేజ్ నువ్వేమనుకుంటున్నావు మరి? నీ లవ్ లాంగ్వేజ్ ఊరికి వచ్చి ఇట్లా గట్టి హక్ చేసుకొని అనుకుంటా అట్లా. మా మధు ఏమో అనడు, కావాలని ఇట్లాంటివి చేస్తాడు. నెక్స్ట్, టెల్ వన్ థింగ్ ఆర్ వన్ బెస్ట్ థింగ్ ఆర్ వర్స్ట్ థింగ్ అబౌట్ ఒకరికొకరు. నాలో నీకు నచ్చే వన్ బెస్ట్ థింగ్, నచ్చని వన్ వర్స్ట్ థింగ్. బెస్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. బెస్ట్ థింగ్ అంటే నిజంగా అంటే కట్టు ఫేస్ టు ఫేస్, అంటే ఫేకీగా ఉండకుండా మంచిగా కట్టు మాట్లాడడం కానీ నార్మల్గా అది మంచిగా అనిపిస్తుంది. అండ్ నచ్చని విషయం అంటున్నాను, నచ్చని విషయం అని అంటే కొంచెం ఇద్దరికి నాకే కొన్ని ఉన్నాయి, కాకపోతే ఓకే మార్చుకుంటున్నాం. నాకు కూడా అదే ప్రాబ్లం, ఆమెకు కూడా అదే ప్రాబ్లం, నిద్రపోవడం. సక్సెస్ కట్టు ఫేస్ మాట్లాడడం అంటే అది మంచి పాజిటివ్ లాగా వస్తుందా? కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు నేనే ఉన్నాను అనుకో, నాకు నార్మల్గా అట్లా రాదు అని అంటే మనిషి నన్ను డైరెక్ట్ ఇట్లా చెప్పేసేయాలని నేను చాలా భయపడతాను ఇన్ ద సెన్స్ తను హర్ట్ అవుతాడేమో, అట్లాంటివి చాలా ఆలోచిస్తాను అన్నట్టు. యాక్చువల్లీ గుడ్ థింగే, కొంతమందికి అప్పటికప్పుడు స్ట్రైక్ అయిపోయి బాధపడ్డా కానీ దాని తర్వాత అలవాటు రియాలిటీ బాగా అర్థమవుతుంది. నాలాగే ఇప్పుడు నేను కూడా యాక్చువల్గా మార్చుకోవాలి అట్లా. కానీ నాకు ఫస్ట్ థింగ్ ఏంటంటే నువ్వు అనడం అస్సలు రాదు. ఎవరైనా ఏమైనా చెప్పని పైన చందమామ ఒక రోజు వాళ్ళు తీసుకొస్తారు, తెస్తామమ్మా అని చెప్తాను నేను. సో నాకు మధులో బెస్ట్ థింగ్ అనిపించేది ఏంటంటే అవతల పర్సన్ని హర్ట్ చేయడు. మా డాడీకి మధు మాటలు వింటే కడుపు నిండింది అనిపిస్తుంది అంట, నాకు మస్తు సార్లు చెప్పిండు, మా మమ్మీ కూడా చెప్తుంది. సో అవతల మనిషి అంటే లైక్ ఇక్కడ వైట్ లై అంటాం కదా, పక్కన మనిషిని హర్ట్ చేయకుండా ఉండడానికి అక్కడ ఒక చిన్న అబద్ధం చెప్తే పెద్దగా దాంతో చేంజ్ అయ్యేది ఏముండదు. సో అట్లా కొన్ని వాళ్ళని హ్యాపీ చేయడానికి చెప్తాడు. లేదు సో అది నాకు నచ్చుతుంది. నచ్చని థింగ్ అంటే ఓవర్ క్లీనింగ్ అసలు నచ్చదు. అమ్మా అన్నీ ఎక్కడ అట్లనే ఉండాలి, డిషెస్ అయితే 24/7 క్లీన్గా ఉండాలంటాడు. నాకు టైం దొరికినప్పుడు ప్రశాంతంగా క్లీన్ చేసుకుందామని అనుకునే టైప్ నేను. టైం తీసుకొని దానికి ఎవ్రీ టైం క్లీనింగ్ ఎందుకు, ఒకసారి మొత్తం క్లీన్ చేసేసి అక్కడ పెడేస్తే చేతులు పచ్చిగా ఉండే అన్న టైప్ అన్నట్టు నేను. సో అది నాకు మధ్యలో క్లీనింగ్, అతి క్లీనింగ్, ఓసిడి అనొచ్చు. ఈ వస్తువు ఇక్కడనే ఉండాలి, ఇది ఇట్లే ఉండాలి. నాతో ఉంటున్నావు కదా మధు, అలవాటు ఎక్స్చేంజ్ అవుతున్నాయి. అసలు నేను చాలా ఫాలో అవుతున్నా కానీ ఇప్పుడు మొత్తం గ్లమ్స్ చేస్తున్నాను నేను కూడా. బై ఫ్రెండ్స్. సో అది బెస్ట్ అండ్ వర్స్ట్ థింగ్స్. నెక్స్ట్, యువర్ హోమ్ స్క్రీన్ ఆర్ వాల్ పేపర్. నా ఫోన్ ఏందా, నా ఫోన్ అక్కడ ఉందా. సో మధు హోమ్ స్క్రీన్ ఏం లేదు, ఇట్స్ ఎంప్టీ. సో నేను ఇక్కడ యాడ్ చేస్తాను మధుది అండ్ నాది హోమ్ స్క్రీన్. మా ఎంగేజ్మెంట్ ఫోటో ఉంటుంది, ఎప్పటి నుంచో అదే ఉంది. సో అది. నెక్స్ట్, మీ జాబ్స్ ఏంటి? సో వాట్ డు యు డు? నేను ఐఎమ్ టువర్డ్స్ రియల్ ఎస్టేట్, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఫండింగ్ డిపార్ట్మెంట్ సైడ్. సో మేము ఎస్టిమేట్స్ అవి వేసి మాకు సింగపూర్ కంపెనీ నుంచి ఫండింగ్ వస్తూ ఉంటుంది పాన్ ఇండియా వైడ్. దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసి అంటే ఏ స్టేట్లో లేకపోతే ఏ మెట్రో సిటీలో ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఫర్దర్ గ్రోత్ 10 years స్పాన్ ఆఫ్ IRRs అంటారు, ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ రిటర్న్స్ కానీ, లేకపోతే ప్రీవియస్ నుంచి ఫ్యూచర్కి ఎంత డిస్ట్రిబ్యూషన్స్ జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూషన్ మీరు ఎస్టిమేట్ చేసి కంపెనీకి ఎంత ఇవ్వాలని ఇస్తారు. అంటే డైరెక్ట్ వర్డ్లో చెప్పాలంటే రియల్ ఎస్టేట్లో ₹1 పెడితే ₹10 లాభం ఎట్లా పొందాలి అనేది మేము ఎస్టిమేట్ చేసి చెప్తాం అన్నమాట. సో అది ఓన్లీ కమర్షియల్ వాళ్ళకి చెప్తాం, మళ్ళీ ఇలా రెసిడెన్షియల్ రిలేటెడ్ కాదు. సో నాది వచ్చి నేను ఇంటూ సాఫ్ట్వేర్. సో యా, తన ప్రొఫెషన్ వచ్చి అసిస్టెంట్ మేనేజర్ ఇన్ రియల్ ఎస్టేట్ కంపెనీ. మీ శాలరీస్ చాలా వస్తాయి, మంత్లీ 3-4 lakhs వస్తాయి అంతే. హైదరాబాద్లో అంతే బ్రతికి అంతే వస్తాయి మాకు శాలరీలు. అట్లా ఫుల్ సంపాదిస్తున్నాం అని ఏం కాదు. ఓకే.
కాకపోతే నాకంటే అయితే కొంచెం ₹1 ఎక్కువనే సంపాదిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, మధు అకౌంట్ పబ్లిక్లో పెట్టకపోవడానికి రీజన్ ఏంటి? నీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని నేను ఎందుకు పబ్లిక్లో పెట్టట్లేదు అని నాకు ఈవెన్ కామెంట్స్ కూడా వచ్చినాయి. అండ్ ఇది నాకు క్వశ్చన్స్ కూడా అడిగారు. ఏం పర్టికులర్ రీజన్ లేదు పెట్టద్దు అని చెప్పి. మధుది ఎప్పటి నుంచో ప్రైవేట్ అకౌంట్ అండ్ సో అందుకని చెప్పేసి ఇంకా ఎందుకులే పబ్లిక్ అని చెప్పేసి ప్రైవేట్ ఉంచుతాం అనుకుంటున్నాము. తెలియదు, చూద్దాం. ఒకవేళ టైం డిమాండ్స్ తెలియదు మనకు, కానీ అది ఇంట్రెస్ట్. ఇంకా ఫ్యూచర్లో ఒకవేళ పబ్లిక్లో పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. అండ్ స్టార్టింగ్లో ఒక దగ్గర ఎక్కడో ట్యాగ్ చేస్తే ఒకటే రోజు మధుకి 1000 ఫాలోవర్స్ రిక్వెస్ట్లు వచ్చినాయి. తనకు అందులో తన ఫ్రెండ్స్ ఎవరో బయట వాళ్ళు ఎవరో తెలియలేదు. నెక్స్ట్ క్వశ్చన్, 1 word అబౌట్ యువర్ పార్ట్నర్. అదే సరే, గుడ్ బాయ్ కాదు నాన్న. 1 word అబౌట్ యువర్ పార్ట్నర్ అంటే ఇన్ విచ్ వే? 1 word వాట్ ఎవర్ ద వే. నీకు మమ్మీ వాళ్ళతో నాతో లైఫ్కి అది కానీ ఏదైనా చెప్పాలనిపిస్తే చెప్పు. ఇట్స్ ఓకే. హ్యాపీ, స్మైల్, కైండ్, అట్లా ఇంకేమైనా చెప్పాలనుకున్నా చెప్పచ్చు. కైండ్ అయితే నిజంగానే అంటే దీన్ని ఏమంటారు నార్మల్గా వచ్చి అంటే అండర్స్టాండింగ్ అండ్ కైండ్నెస్ అయితే ఉందిలే. అండర్స్టాండింగ్ అండ్ కైండ్నెస్. ఓకే, అండ్ హార్ట్ఫుల్లీ. థ్యాంక్ యూ. దాట్ మీన్స్ ఎ లాట్. నాకు మధులో 1 word అంటే హార్ట్ఫుల్. నా విషయంలో కాదులే కానీ మా పేరెంట్స్ వాళ్ళ నా విషయంలో కూడా ఉంటుంది. సో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరి దగ్గర మనిషిని మనస్తృప్తి చేస్తాడు. సో ఆ రకంగా మనస్తృప్తి అనే వర్డ్కి ఇంకేం చెప్తాం కాబట్టి హార్ట్ఫుల్ చెప్తున్నాను నేను. అది మధు బాండ్ విత్ యువర్ కశ్వి అండ్ ఆల్సో విత్ యువర్ ఫ్యామిలీ. నీ బాండ్ విత్ కశ్వి. కశ్వి స్టార్టింగ్లో మధు దగ్గరికి రావడానికి భయపడ్డది. తర్వాత మా ఇంటికి వచ్చి మధు సడన్గా హెల్మెట్ పెట్టుకొని లోపలికి వచ్చింది అన్నట్టు. ఇప్పటికీ అంటది, ఎక్కడ చూసినా బాబాయ్ 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 అంటే. మన ఇన్స్టాగ్రామ్ మాకే స్టోరీ పెడితే కూడా దాంట్లో బాబా బాబా అంటుంది. మంచిగా ఉంటుంది కశ్వి. అండ్ మా ఫ్యామిలీతో మధు బాండింగ్ అంటే వెరీ గుడ్. చాలా తక్కువ పీరియడ్లో ఎక్కువ కనెక్ట్ అయ్యారు. అండ్ మధు అల్లుడుగా రావడం ఖుషి. నువ్వు మా ఫ్యామిలీతో నువ్వు చెప్పాలి అది. నాట్ టోటలీ బాండెడ్ బట్ ఇట్స్ నాట్ రాంగ్ ఆల్సో. ఎందుకంటే ఇంకా పర్స్పెక్టివ్ టైం తక్కువ టైం అంతే. ఇంకా అత్త వాళ్ళ ఫ్యామిలీస్ గురించి 1 word. నువ్వు మా మమ్మీ వాళ్ళ గురించో నేను మీ అత్త వాళ్ళ గురించో చెప్పాలంటే మమ్మీ డాడీ అంటే నాకు అత్తమ్మ వాళ్ళు మీ పేరెంట్స్ కాబట్టి. ఓకే, మీ పేరెంట్స్ గురించా? పేరెంట్స్ గురించి ఫస్ట్ నుంచి అయినా ఇప్పటికైనా కానీ నాకు అన్ని విషయాలు మంచిగా అనిపిస్తుంది. అండ్ అత్తమ్మ చెప్పు 1 word మా మమ్మీ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? అత్తమ్మ అయితే దేవుళ్ళని దగ్గర తీసుకుని మరి మా మల్లుని చూడాలని చెప్తుంది. మా లైఫ్ ఫస్ట్ పెళ్ళైనాక మధు మా ఇంటికి వచ్చినప్పుడు ఏం చెప్పాడు, నా లైఫ్ లో మొత్తం చేయనన్ని పూజలు ఇప్పుడే చేసినాను అన్నాడు. కానీ అవన్నీ మంచిగా అనిపిస్తాయి, కానీ నాకు అంత అలవాటు లేదు కాబట్టి అట్లా అనిపిస్తుంది. కానీ టైం దొరికితే మాత్రం 100% ఇట్లా 2 కాలేజ్ గుంజుతుంది దేవుణ్ణి. కూర్చో వరాలి అన్ని చేస్తారు. అండ్ బట్ ఇద్దరు కామన్ పీస్ఫుల్ పర్సన్స్. మామయ్యనైతే ఇంకా చిన్నపిల్లలా ఇక గుడ్ వే నాట్ అంటే టోటలీ గుడ్ వే. సో నేను చెప్పాలి కదా మా అత్తమ్మ మామయ్య విషయంలో. మా మామయ్య విషయం ఫస్ట్ మాట్లాడతాను నేను. సో మా మామయ్య అయితే ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. సో కొన్నిట్లో లైక్ నాకు అనిపించిన విషయం ఇది. నువ్వు మామయ్యని ఎక్కువ ఇన్స్పైరింగ్గా తీసుకొని అతిగా స్ట్రెస్ తీసుకుంటావని నా ఫీలింగ్. అది రైట్ రాంగ్ నాకు తెలియదు. సో మామయ్య ఆ బెంచ్ మార్క్ పెట్టేసిరు ఆల్రెడీ. అంటే అంత థింకింగ్, సో క్రియేటివ్ అని అనొచ్చు. క్రియేటివ్ థింకింగ్, లాజికల్ థింకింగ్ ఎక్కువ మామయ్యకి. అది నాకు అంటే లైక్ అది బెస్ట్ క్వాలిటీ అది. అండ్ అత్తమ్మ విషయంలోనైతే మస్తు మంచిది. నెక్స్ట్, మీరు వారంకి ఎన్నిసార్లు గొడవ పడతారు? ఇది నువ్వు అన్నమాట. పడతా నా తెలిసి అయితే మినిమం డైలీ ఒక్కసారి అయితే. ఇప్పుడైతే తిట్టుకోవడానికి గొడవ కాదు అని అంటే మనం అర్థం చేసుకోవడానికి గొడవ. బేసిక్గా రెగ్యులర్గా గొడవలు అయితేనే ఉంటాయి. ఎందుకు అవుతాయి అని అంటే మాది అరేంజ్ మ్యారేజ్ అండ్ నా నేచర్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. మైండ్ సెట్ అంతా డిఫరెంట్, మధుది మైండ్ సెట్ అంతా డిఫరెంట్. అండ్ ఇందులో ఎవరిది రాంగ్ మెంటాలిటీయో ఒకరిది రాంగ్ అని కాదు, పర్స్పెక్టివ్స్ డిఫరెంట్. సో నీ పర్స్పెక్టివ్ ఒకటి ఉంటుంది, సేమ్ సిచ్యువేషన్కి నా పర్స్పెక్టివ్ ఒకటి ఉంటుంది. 2 కలవాలంటే కలవవు, అంత ఈజీ కాదు. సో ఈ కలిసే ప్రాసెస్లో గొడవ ఫస్ట్ అవుతుంది.
సెకండ్ ఆ గొడవ నుంచి ఒక సొల్యూషన్ వస్తుంది. సో కొంచెం టైం పడుతుంది కొత్తగా కాబట్టి. నాకు తెలిసి అంటే లైక్ నేను విన్నప్పటికీ ఎవ్రీ పర్సన్ కొత్తగా పెళ్ళైన ప్రతి ఒక్కరికి గొడవలు అవుతాయి అని విన్నా, అట్లీస్ట్ ఫర్ ఫస్ట్ 1 year. సో ఈ 1 year నాకైతే గొడవలు పడ్డా ఏం కాదు, బీన్ ద షూస్. అండ్ గొడవలు పడ్డా తప్పలేదు అంటే లైక్ ఇది నా పర్సనల్. మా ఇద్దరు విషయంలో నాకు అనిపించింది ఏంటంటే గొడవని సిచ్యువేషన్ మర్చిపోతాము కానీ ఏమైనా పదాలు వాడితే మాత్రం మర్చిపోము. సో గొడవ పడ్డా రాంగ్ లేదు కానీ పడ్డ దాంట్లో వర్డ్స్ వాడుకోవద్దు. సో దట్ సిచ్యువేషన్ ఎప్పుడైనా మర్చిపోతాము. నెక్స్ట్ వంట ఎవరు చేస్తారు? వంట వండుతుంది, నేను హెల్ప్ చేస్తాను. ఈజ్ అ ఫుడీ, నేను కూడా కొంచెం. తర్వాత క్వశ్చన్ ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ మధు. హూ ఈజ్ మోర్ రొమాంటిక్? అస్సలు ఎక్స్ప్రెసివ్ కాదు మధు, నాకు కొంచెం ఇట్లా అనిపించిన అని చేసే టైప్ అనమాట నేను. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇట్ సైడ్. నెక్స్ట్ బట్ స్టిల్ నాకు నచ్చుతుంది కొన్ని సార్లు ఎక్స్ట్రీమ్ అనిపిస్తుందా? కొన్ని సార్లు నువ్వు చేస్తే బాగుంటుంది అని కూడా అనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ మీరు గొడవ పడింది ఎందుకు అండ్ ఎప్పుడు? ఇంటర్ ఫ్యామిలీస్ డిస్కషన్స్ లోనే వస్తుంది. మీకు గుర్తుందా ఎప్పుడు గొడవ అయింది? ఇందులో 2 families ఉంటాయి అండ్ నా ఫ్యామిలీ నాకు ఇంపార్టెంట్, మధు ఫ్యామిలీ మధుకి ఇంపార్టెంట్ అన్నట్టు ఖచ్చితంగా ఉంటుంది. సో అలాంటి విషయంలో వస్తుంది. మాకు ఫస్ట్ టైం అయితే మా పేరెంట్స్ విషయంలో నేను మధుకి గొడవ అయింది. రాత్రి కార్లో కూర్చొని గచ్చిబౌలి దగ్గర అక్కడ 1 గంట సేపు గొడవ పడ్డాం. 2 రోజులు మాట్లాడుకుంటే మాత్రం మా ఫ్యామిలీస్ చాలా మంచివి. సో yeah, that's it guys, thank you for watching this video till itte pettumantavu iga. So thank you so much for watching this video till this end and next video lo malli kaluddamu. So I hope meeku ee video nachindi ani anukuntunna and na channel ki inka subscribe cheskokapothe ippude subscribe cheskondi and na channel lo ippati nunchi నా ఛానల్లో ఇప్పటి నుంచి వెడ్డింగ్ సిరీస్ స్టార్ట్ అవ్వబోతుంది. మంచి వీడియోస్ వస్తాయి. సో అవన్నీ మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కీప్ సపోర్టింగ్ అస్. అండ్ మాది నేనేదో ఎగ్జాజరేట్ చేసి లేనిది ఉన్నట్టుగా పెట్టాలి అని వీడియోలో అనుకోలేదు కాబట్టి ఉన్నట్టుగా వీడియోలో పెట్టినా మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో మేము ఎగ్జాక్ట్ చెప్పినాము, ఫేక్ చేసింది ఏం లేదు, ఫేక్ చేయాలని కూడా నాకు ఎక్కడ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ దిస్ ఎండ్. అండ్ రాత్రి 3 అవుతుంది పాపం మధుకి అయితే కళ్ళ మీద నిద్ర ఉన్నది. పండుకుంటే పొద్దున్న లేచి ఆఫీస్లోకి రెడీ అయిపోయి వెళ్ళిపోయి అక్కడ నుంచి డైరెక్ట్ మేము అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో దట్స్ హ్యాపెనింగ్. సో నా వీడియోస్ అన్నీ ఇంకా చూడండి, సిరీస్ స్టార్ట్ అవుతుంది. సో బై బై గాయ్స్, ఐల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.